ఏపీలో ఎన్నికలు ఒకెత్తైతే పిఠాపురంలో ఎన్నిక మరో ఎత్తుగా ఉంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే ఆ సీటుకు వెయిట్ని పెంచింది, హీటెక్కిస్తోంది. పవన్ కళ్యాణ్ పోయినసారి ఎన్నికల్లో గాజువాక, భీమవరంలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆనాడు అన్ని ఆలోచించి పవన్ భీమవరం, గాజువాకలను ఎంచుకున్నారు. ఈ రెండు చోట్ల కాపులు అత్యధికంగా ఉన్నారు. అయినా ఓటమి పాలయ్యారు పవన్. ఈసారి కూడా అన్ని ఆలోచించి మరీ పవన్ పిఠాపురం వస్తున్నారు. పిఠాపురంలో ఉన్నది 2,30,000 పైచిలుకు ఓట్లు. అంటే ఇందులో ఏకంగా 91,000 ఓట్లు కాపులవే. అంటే 40% పైగా ఒకే సామాజిక వర్గానివి ఉన్నాయన్నమాట. మొదటి నుంచి పిఠాపురంలో కాపులే గెలుస్తూ వస్తున్నారు. పార్టీలు వేరైనా సామాజిక వర్గం మాత్రం అదే కావడం విశేషం. ఇక 1952 నుంచి అనేక ఎన్నికలను పిఠాపురం చూస్తూ వచ్చింది. అయితే అన్ని ఎన్నికలు ఆసక్తికరమే, అంతేకాదు హోరాహోరీ పోరుతో సాగినవే. ఇక మెజార్టీలు చూస్తే ఎప్పుడు 20,000 పైచిలకు దాటలేదు. కానీ 2014లో మాత్రం ఏకంగా 47,080 ఓట్లు వచ్చాయి. ఇదే అత్యధిక మెజార్టీగా ఉంది. ఈ మెజార్టీని గతంలో ఎవరూ సాధించలేదు. పిఠాపురంలో ఇప్పటికీ 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కానీ ఎవ్వరికి ఇందులో సగం మెజార్టీ కూడా దక్కలేదు. పైగా ఘనమైన పార్టీలు, ప్రముఖులు కూడా ఈ సీట్ నుంచి పోటీ చేశారు. కాపుల సీటుగా పేరొందిన పిఠాపురం నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఎన్వీఎస్ఎన్ వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేయడం, ఆనాడు పోటీలో ఉన్న ప్రముఖ పార్టీలు టీడీపీ, వైసీపీలను పక్కన పెట్టి మరీ బంపర్ మెజార్టీతో గెలవడం అంటే నిజంగానే రాజకీయ చిత్రం అద్భుతమని చెప్పాలి. ఇప్పుడు చూస్తే 1,00,000 మెజార్టీ పవన్కి రావడం ఖాయమని జనసేన సైనికులు అంటున్నారు. పవన్ సైతం 1,00,000కు మెజార్టీ తగ్గకూడదు అని అంటున్నారు. మరి అదే నిజమవుతుందా, లేక మెజార్టీలు మారుతాయా, లేక వైసీపీ ప్లాన్ బి ఫలించి ఆ పార్టీ నెగ్గుతుందా అన్నది చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు. మరోవైపు చూస్తే వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారు. ఆమె 2009లో 1000 ఓట్ల తేడాతోనే ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచారు. ఇది స్వల్ప మెజార్టీ అనుకుంటే ఈసారి తాను బంపర్ మెజార్టీతో గెలిచి తీరుతానని ఆమె అంటున్నారు. పిఠాపురం మొత్తం వైసీపీ మోహరిస్తోంది. భారీ ఎత్తున వ్యూహ రచన చేస్తోంది. పవన్ని ఓడించాలన్న పంతంతో పనిచేస్తోంది. బీసీలను, ఎస్సీలను, ఇతర సామాజిక వర్గాలను తన వైపుకు తిప్పుకుంటుంది. మరి వైసీపీ వర్సెస్ జనసేన పోరులో ఎవరు నెగ్గుతారు, ఎవరు అత్యధిక మెజార్టీ సాధిస్తారు అన్నది ఉత్కంఠం రేపుతోంది. అదే టైంలో 2014 నాటి వర్మ రికార్డ్ మెజార్టీని బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్ని ఎవరు క్రియేట్ చేస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది.